కడప జిల్లా చింతకొమ్మ ధిన్నెప్ మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. రాయచోటి నుండి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారుపై పడ్డ లారీని పోలీసులు పక్కకు తీశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకునేది. ఈ ప్రమాదంలో 4గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే జరిగింది. అయితే బెంగళూరు నుంచి కూడా బద్వేలు, కడప జిల్లా బద్వేలుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఘాట్ రోడ్డు ఎక్కారు. గువ్వల చెరువు ఘాట్ రోడ్డు ఇటు రాయచోటి దాటిన తర్వాత ఘాట్ రోడ్డు కడపకు రావాల్సి వచ్చింది, ఘాట్ రోడ్డు మీద నుంచి కూడా. అయితే ఒక్కసారిగా ఒక్క మలుపు దిగితే కూడా వాళ్ళు సురక్షితంగా ఇంటికి వెళ్లి ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఒక్క మలుపు దాటుకునే దగ్గర ఒక లారీ రూపంలో వారికి మృత్యువులా ఒక లారీ వచ్చి ఆ లారీ కారును కూడా తోసుకుంటూ ఘాట్ సైడ్ కు తీసుకెళ్లిన నేపథ్యంలో లారీ కారు మీద పడడంతో కారు అంతా కూడా నుజ్జు అయిపోయింది. అయితే అక్కడే 4గురు ప్రాణాలు విడిచారు. అయితే 3 బ్రతికి బయటపడి చిన్న గాయాలతో ఆసుపత్రికి పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో మనం ఒకటి చూసుకోవచ్చు, మృత్యుంజయరాలుగా ఒక చిన్నారి మాత్రం చెప్పుకోవచ్చు. చిన్న గీతలు, చిన్న దెబ్బతో బయటపడింది, సురక్షితంగా ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేకుండా. అయితే 2 మహిళలు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అలాగే డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, అలాగే పక్కన ఇంకొక మహిళ, అలాగే 2 చిన్న పిల్లలు కూడా చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకునేది. దీనిపై ఏదైతే బద్వేలు నియోజకవర్గంలో ఏదైతే ఆ గ్రామం ఉందో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. తరచుగా ఈ ఘాట్ రోడ్డుపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై అధికారులు అలాగే ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా అడుగు వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో కనిపిస్తోంది. మీరు రేపు అయితే బెంగళూరు నుంచి వీరు బద్వేల్ నియోజకవర్గానికి వెళ్తున్న నేపథ్యంలో రేపు వీరు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫంక్షన్ లో అటెండ్ అవ్వడం కోసము వీరు అలాగే వీరి కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తున్నారు 2 కార్లలో. అయితే మొదటిగా ఈ కారు వెళ్ళింది, ప్రమాదానికి గురైంది. వీళ్ళ వెనుక వస్తున్నటువంటి కారు అక్కడ ఆగిపోయి అందరికీ సమాచారం ఇవ్వడంతో వీరి అడ్రస్ అలాగే వీరి వివరాలు కూడా తెలియడం జరిగింది. అయితే మృతదేహాలను పూర్తిగా పోస్ట్ మార్టం నిమిత్తం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అలాగే తీవ్ర గాయాలు పాలైనటువంటి చిన్నారి అలాగే 2 మహిళలను కూడా రిమ్స్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మరి దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం అన్న దానిపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. బాధితులకు సంతాపం చనిపోయినటువంటి బాధితులకు కుటుంబానికి కూడా సంతాపం వ్యక్తపరుస్తూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఈ శాశ్వత పరిష్కారం దిశగా మేము అడుగులు వేస్తాం. అలాగే ప్రయాణికులు వాళ్ళందరూ కూడా రోడ్డు రవాణా సంబంధించినటువంటి నియమాలు ఏమైతే ఉన్నాయో ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ డ్రైవింగ్ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అందరూ కూడా నడుం బిగించాలి, ముందుకు రావాలని చెప్పి కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తానికి ఈ రోజు కడప జిల్లాలో ఇటువంటి విషాదం చోటు చేసుకోవడం అందరూ కూడా కలిసి వేస్తోంది. 2 చిన్న పిల్లలు అలాగే చనిపోవడం మరి దారుణం అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన తీరు మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. లారీ వెళ్లి కారు మీద ఎలా పడింది అన్నది చాలా మందికి సందేహం వ్యక్తం అవుతుంది. మొత్తానికి లారీ పెద్ద డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఏదైతే లారీలో ఉన్నటువంటి డ్రైవరు వీరందరూ కూడా ప్రాణాలతో బయటపడడం మాత్రం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణిస్తున్నారు. 7 మందిలో కూడా 3 మాత్రమే బ్రతికి ఉన్నారు. అలాగే 4గురు అక్కడే చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.